తనకు టికెట్ కావాలని ఎవరికీ ఫోన్ చేయలేదని, అయినప్పటికీ మాయమాటలతో ఇంట్లో ఉన్న తనను రోడ్డున పడేశారని 36వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి గంట్ల అనంతరెడ్డి అన్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ పిల్లలకు పాఠాలు చెబుతూ జీవించే తనను రాజకీయాలలోకి లాగి అనాథలా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 36వ డివిజన్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంట్ల అనంతరెడ్డి గురువారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి విజిల్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 ఏళ్లుగా దైవసేవలో ఉన్న తనను ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ ఏనాడు కూడా బాధపడలేదని, ఎవరికీ భయపడలేదని, పరమశివుని ఆశీస్సులతో దైవసేవ కొనసాగించానని, ఛాయా సోమేశ్వర స్వామి ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేశానని తెలిపారు. కానీ ప్రస్తుతం తాను ఎంతో బాధలో ఉన్నానని, చివరి క్షణంలో తనకు బీఫామ్ ఇవ్వకుండా ఒక జాతీయ పార్టీ మోసం చేసిందని అన్నారు. అయినప్పటికీ ధర్మం తప్పకుండా ఉన్నానని, గెలిచాక కూడా ధర్మం వైపే ఉంటానని అన్నారు. ప్రజలు అన్ని అంశాలను గమనించి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను విజిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాట భారతమ్మ, యాట సునీత, యాట పద్మ, పరమాత్మ, మేడమాధవి, మానస, మీనా, శంకర్, బిష్టురవి, సుంకరి రవితేజ, కంచర్ల నరోత్తం రెడ్డి, కుంకుడుపాయల మధు, చొల్లేటి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఓటర్ మహాశైలకు 36వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పెద్దలకు, చిన్నమ్మలకు, నానమ్మలకు, తాతలకు, అందరికి కూడా, యువకులకు, మహిళలకు నా హృదయపూర్వక నమస్కారం చేసి మీకు ఒకటి విన్నవిస్తున్నా. నన్ను ఇంట్లో ఉన్నవాడిని బయటికి తీసుకొచ్చిండ్రు. నేను ఎవరికి ఫోన్లు చేయలే, ఏ టికెట్ కావాలని నేను ఎవరిని అడగలేదు. అసలు రాజకీయ నేపథ్యమే వద్దని నేను ప్రశాంతంగా పాఠం చెప్పుకొని బతుకున్న నన్ను వల వేసి బయటికి తీసుకొచ్చి అలా రోడ్డు మీద వదిలేసిన పరిస్థితి తీసుకొచ్చారు. నేను పుట్టడు దుఃఖంలో ఉన్నా. మొట్టమొదటిసారి 25 ఏళ్ళు ఛాయా సోమేశ్వర స్వామికి సేవ చేసే క్రమంలో నన్ను చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా నేను భయపడలేదు, బాధపడలేదు, ఎన్నడూ కూడా నేను దుఃఖించలేదు. ఎందుకంటే ఆ పరమశివుడు నాకు ఆయన యొక్క ఆశీస్సులతోనే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా నన్ను కాపాడుకున్నాడు. మీ అందరు చూసిర్రు ఆ అభివృద్ధిని. మరి ఇప్పుడు పరిస్థితి చూస్తే మొదటిసారి నా హృదయం దుఃఖిస్తుంది. మొదటిసారి నాకు నా జీవితంలో కష్టం వచ్చింది, ఆపద వచ్చింది. కాబట్టి నా దగ్గర స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు, నా పాఠశాలలో విద్యను అభ్యసించిన వాళ్లకు, నా వద్ద ఫుట్బాల్ స్పోర్ట్స్లో ప్రమోషన్ పొందినటువంటి క్రీడాకారులకు కావచ్చు, ఇక్కడ అందరికీ కూడా ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరికి, కులాలకు, మతాలకు అతీతంగా నేను ప్రార్థిస్తున్నా. లాస్ట్ మినిట్ వరకు కూడా ఇంకొక 5 నిమిషాల్లో మీకు బీఫామ్ వస్తుంది, మీరు ఆడనే కూర్చోండి నన్ను ఒక బీఫోల్ని చేసి ఒక విద్యావేత్తని, ఒక ఆధ్యాత్మికవేత్తని, ఒక జాతీయ పార్టీ గుండె వలగొట్టింది. కాబట్టి మేము ధర్మం తప్పేటోళ్ళం కాదు. గెలిచిన తర్వాత కూడా ధర్మం వైపే అడుగులు వేసేవాళ్ళము. ఇండిపెండెంట్ అభ్యర్థిగా వచ్చి ధర్మానికి ఉన్నటువంటి శక్తిని నిరూపించాల్సిన అవసరం ప్రతి ఓటర్ మహాశైలకు ఉంది. యువతకున్నది, మహిళలకున్నది, వృద్ధులకున్నది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. 36వ డివిజన్ ఓటర్ మహాశైలందరికీ నా పాదాభివందనాలండి. సర్వీస్ చేయడానికి ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి మేము ఇండిపెండెంట్ అభ్యర్థిగా బయటకు వచ్చాము. ఇది మాత్రం పట్టణ ప్రజలకు ప్రతిదీ అల్టిమేట్గా ఈ వార్డుని చేసి చూపిస్తామండి. మా మేనిఫెస్టో కూడా ఉంది. ఈ మేనిఫెస్టోలో మేము ప్రచురించింది ఏది చేయలేకపోయినా కూడా 2 సంవత్సరాలలో స్వచ్ఛందంగా మేము తప్పుకుంటామండి. దిస్ ఈజ్ ద ఓపెన్ ఛాలెంజ్ సార్.